చూడండి ఎలా వరుసగా ఒకదాని మీద ఒకటి కేజీ పిండికి ఎంత బాగా వచ్చేసిందో. కేజీయే కదా తీసుకొచ్చారు మీరు శనగపిండిప్పుడు. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు మీకు సులువుగా సన్న కరపూస అంటే మిర్చిది సన్న మిర్చిరి అంటాం కదా, అది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గుల్లగా కమ్మగా ఈ పండుగల్లో అమ్మగారింటికి ఆడపడుచులు వచ్చి ఉంటారు. పండగ 3 రోజులు హడావుడిగా మిరపకాయ బజ్జీలను ఏవో వేసుకుంటూ పిండి వంటలు ఎత్తాయి, ఒక మనిషిని పెట్టి వండించుకోవడం, లేదంటే అమ్మాయి వండిస్తే కూతుర్లు పట్టుకెళ్ళడం, ఇలా ఉంటుంది కదా హడావుడంతని. అయితే సన్న మిర్చిని మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చండి. పిల్లలది కూడా చక్కగా మన ఇంట్లో చేసి పెట్టుకుంటాం కాబట్టి హెల్తీ ఆయిల్ తోటి బాగుంటుంది టేస్ట్ కూడా. మా అత్తయ్య గారు అయితే 3 రోజుల పండగకి మూకుడు పెట్టి ఏదో ఒకటి వండేవారు. పండగ వెళ్ళిన తర్వాత పిండి వంటలు చేసేవారు. అంటే ఈ 3 రోజులు అయిపోయిన తర్వాత. అంటే ఈ పండగలో ఏదో ఒకటి తింటారు కదా, సున్నుండలు మాత్రమే చేసేవారు. జంతుకులు అయ్యి అన్నీ కూడా పండగ వెళ్ళాక వండేవారు. అంటే 4 రోజున 5 రోజున వండుతారు కదా, అలా వండేవారు అనమాట. ఇంక మేమైతే ముందే వండుకునేవాళ్ళం. మళ్ళీ తర్వాత ఎలా ఉన్నా పిల్లలతోటి కుదరదని తలుపు తీయమ్మ తాతయ్య వచ్చినట్టున్నారు, దోమలు వచ్చేస్తున్నాయని వేసేసాను. నేను శనగపిండి మామూలుగా కిరాణా షాప్లో తెప్పించినప్పుడు వాళ్ళు శనగపప్పు ఎండబెట్టి మంచి క్వాలిటీగా బాగుంటుందండి, కమ్మగా టేస్ట్ బాగుంటుంది. లేదంటే మీరు పచ్చెనపప్పు తెచ్చేసుకుని ఎండబెట్టేసుకుని మిల్లుకి పట్టుకెళ్ళి ఆడించేస్తే అది కూడా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ఎందుకంటే బఠానీ పిండి కూడా కలుస్తుంది మనకి, అందుకే టేస్ట్ కొన్ని రుచి అనిపించదు. ఇప్పుడు నేనైతే ఎప్పుడు తెచ్చుకునే దగ్గర తెప్పించేసాను. ఇంకా తెప్పించేసి ఇదిగోండి మెత్తని జల్లెడితోటి జల్లించేస్తున్నాను. ఎంతవరకు వచ్చినాయి, మీరేం చేసుకున్నారో సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి. అందరూ విష్ చేసేది చెప్పారు కదా, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అయితే నేను ఇంకా పొద్దున్న టిఫిన్స్ ఈ హడావుళ్ళు ఇలాగే సరిపోతున్నాయి అన్నమాట, ఏదో హడావుడి. ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం ఉంది కదా అని పోనీ కారపూస నొక్కుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి చేసుకుంటున్నాను అనమాట. ఇంట్లో పిల్లలు ఇష్టంగా తింటారు, అందుకని చేస్తున్నాను. తమ్ముడికి జంతువులు బాగా నచ్చినాయి అండి. ఇది జల్లించేసుకున్నాను కదా, ఇప్పుడు మీకు ఇవన్నీ చూపిస్తాను మీకు. ఇదిగోండి నేను ఈ చిన్న కప్పుతో వేసుకున్నాను వరిపిండి, అంతే, ఇంకంత మించి అవసరం లేదు. ఇది కూడా ఒకసారి జల్లెడ పెట్టేద్దాం. ఇదిగోండి ఇలాంటివి వస్తాయని మనకి చిన్న కన్నాలు కదా, అడ్డుపడకుండా చక్కగా వచ్చేది అనమాట. ఈ రెండు ముందు మిక్స్ చేసేద్దాం. నేను వరిపిండి ఎక్కువ వేయలేదు, కానీ కొంచెం క్రిస్పీగా ఇంకా మెత్తగా రావాలంటే ఒక 4 స్పూన్లు వేసుకున్నా చాలు. నేను ఇంకా అదే కొంచెం మరీ కాకుండా కొంచెం వెన్నపూస ఉంటే వెన్నపూస వేసుకోండి కొద్దిగా, లేదా బటర్ ఉంటే బటరు, లేదా కాసిన నూనె ఉంటుంది కదా కొంచెం వేసుకొని కలుపుకున్నా కూడా బాగుంటుంది. కొద్దిగా సాల్ట్, ఇదిగోండి నేను కొంచెం బటర్ అయితే మీరు కొంచెం వేడి చేసి పోసుకున్నా పర్వాలేదు, లేదా ఇప్పుడు నేను కలిపినప్పుడు కూడా కలిసిపోతుందని కొంచెం బటర్ అయితే తీసుకున్నాను. అలాగే కొంచెం కారం, ఎక్కువేం కాదు, కొద్దిగా అంతే. వాము పొడి కూడా మీకు కాలుతో వేసుకోండి, నేనైతే వేయట్లేదు, మీ ఇష్టం. వాము వేసుకుంటే మళ్ళీ మీకు అడ్డుపడిపోతుంది అన్నమాట, కన్నాలు చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి. జంతు కొడుకులే సన్న కార్పోస్ కాబట్టి ఇది బాగా కలిపేయాలండి, మొత్తం మిక్స్ అయిపోవాలి బటర్. అది మొత్తం పిండి కలుపుకోకండి, నానిపోతుంది, కొంచెం కొంచెం కలుపుకోండి. ఉప్పు అది సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుని మీరు కావాల్సింది అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం పసుపు కూడా వేసాను, అది మిస్ అయింది, ఇప్పుడే వేసాను, అంటే వీడియో తీసేటప్పుడు వేయలేదు. కొంచెం పసుపు వేసుకోండి, కొంచెం ఎక్కువ ఏం అవసరం లేదు. కొందరు కలర్ కోసం లైట్గా కొంచెం ఎల్లో కలర్ లైట్గా వేసుకుంటారు, అవసరం లేదు మనకి, కానీ మామూలు చెప్తున్నాను మీకు. ఇదిగోండి మొత్తం కలిసేదాకా కలుపుతున్నాను అనమాట. ఇదిగోండి ఇంకా నూనె ఆయిల్ వేసేసాను, సన్ఫ్లవర్ ఆయిల్ వేసేసుకుంటే బాగుంటుంది, వేపుకోవడానికి అది బాగుంటుంది కదా. ఇదిగోండి నేనైతే ఇలా కలిపాను పిండి చక్కగా. స్టీల్ ఇందులో పెట్టేసేటారుక తీసేది పక్కన పెట్టు. ఇదిగోండి నేను సేవండి తీసుకున్నాను, ఇందులో
కొంచెం లైట్గా నూనె వేస్తే ఒక చుక్క ఈజీగా దిగుతాయి అన్నమాట లోపలికి. లైట్గా నూనె రాస్తే అంటుకోకుండా బాగా వస్తుంది. కష్టం అవుతుంది దిగడం. నొక్కుతుంది చెయ్య. హారిక అమ్మో నొక్కుతానంటుంది. ఏది బెస్ట్ నీకు? అది బెస్ట్ ఇది బెస్టా? ఏది పక్కదా? స్టీల్దా? అదే బెస్ట్. ఇది కొంచెం ఎలాగైనా సేమ్ అంటే గట్టిగా పడుతుంది తల్లి. ఇది నేను కొన్నానండి కానీ బరువు ఎక్కువ ఉంది. ఇది కదప్పక తల్లి. అది నీకే అయితే నువ్వే మరి సాయం ఉండాలి. అయితే ఇందులో వేద్దామా? ఇందులో పెడదాం. హారిక వేసి చూస్తుందండి, బాగానే ఉంది. నిన్నేమన్నావు అంటే చేయగలవా లేకపోతే నేనే తిప్పుతాను? లేకపోతే ఇది సులువుగా ఉందన్నావు కదా. అది చూద్దాం ఉండండి. కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టామా, కొంచెం తగ్గించు. ఇందాక తగ్గించాం కదా, ఇప్పుడు ఉండాలి. అది కాదు, అది సట్రంతో తిద్దాం. అది తీతల్లి. ఇది కూడా వద్దు, తిరగేద్దాం. అలా కదమ్మా, నూనెతో భయం. జంతువులు ఎక్కువ వేసేస్తున్నట్టున్నాను వరుస. ఇదిగోండి ఏగుతుంది. కొంచెం మీరు పసుపు కలర్ అంటే మిఠాయి కలర్ ఉంటుంది కదా, ఎల్లో కలర్, అది వేసుకుంటే పసుపుగా వస్తుంది. నేను ఇంట్లోకే కాబట్టి నేను కలర్ అది వేయలేదు. నువ్వు కూడా చేసి తిప్పేస్తున్నావు నాన్న. ఇది ఇలా మునిగిపోయిందంటే ఇంకా అయిపోయినట్టేనండి. ఇదిగోండి అయిపోయింది. నూనె బాగా వాడిన తర్వాత ఇట్టే ఎగిపోతుంది. పెద్ద పని అనిపించదు. నొక్కేటప్పుడే నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. అది కొత్తది మాట అండి నేను తీసుకున్నది. ఇది అయిపోతుంది. అది తిప్పడం శాఖ ఎందుకు వచ్చిందిలే, ఇందులోనే చేసేద్దామా. అదిగోండి నేను ఈ జంతు కొడుకులోదే బాగా వచ్చేస్తుంది నాకు. స్టీల్ది అయితే కొంచెం గట్టిగా పట్టుకోవాల్సి వస్తుంది. శాఖ పెంచమ్మా. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడే గుళ్ళు ఎరిగిందా లేదా, కరెక్ట్గా కలిపానా లేదా అని చూసుకుంటున్నాను అనమాట. పిండి అదిని బాగుందండి టేస్ట్. మనకు బయట ఎలా ఉందో కమ్మదనంగా, అసలు ఎన్ని కేజీలు పిండి అయినా చేసేసుకోవాలనిపిస్తుంది. అంత బాగుంది టేస్ట్ అయితే. మా వాళ్ళైతే ఉంచర్లేండి, అవగొట్టేస్తారు. ఇదిగోండి ఇలా బుడగలు వస్తున్నాయంటే ఇంకా వేగాలన్నమాట మనకి. ఇది మునిగిపోయింది నూనెలో, ఏ సైలెంట్గా ఉందనుకోండి, ఏ నుగర లేకుండా ఇంకొంచెం వేగాలని అంతే. సారీ, తీసేయాలని తప్పు చెప్తున్నాను, ఏదో ఆలోచనతో. ఇలా బుడగల కింద ఉంటే ఇంకొంచెం వేగించాలి. మునిగిపోయి సైలెంట్ అయిపోయింది అనుకోండి, ఏ నుగరు లేకుండానే తీసేయాలన్నమాట. ఇంకా ఏగిపోయినట్టమాట. కొంచెం సిమ్లో పెడతాను. ఇది మీడియం ఫ్లేమ్లోకి హై ఫ్లేమ్లోకి మార్చుకుంటూ చేసుకోండి. అంటే గమ్మున కలర్ వచ్చేస్తుంది, లోనేమో కుక్ అవ్వదన్నమాట. ఇదిగోండి ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి జంతు కొడుకులోనే నాకు బాగా వచ్చింది అనిపించింది. పక్కన పెట్టేశాను, ఇంకా వేసేసుకుంటాను. స్టీల్ది నాకు కుదరట్లేదు. చూడండి ఎలా వరుసగా ఒకదాని మీద ఒకటి కొండ కట్టినట్టు కడుతున్నానంట. నా చిన్న కొడుకు వచ్చి అంటున్నాడు. మరి ఏమో నేను అలా పెట్టేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంది నాన్న. ఇంకొంచెం వరిపిండి మీరు ఇంకో కప్పు వేసుకుంటే ఇంకొంచెం, కానీ ఏంటి అదిరిపోవడం కాదు, కొంచెం క్రిస్పీనెస్ ఎక్కువ వస్తుంది. ఇది అయితే మిఠాయి కొట్టుల్లో అమ్ముతారు కదా మిక్చరీ, అలా ఉంది ఈ టేస్ట్. మరీ సన్నపిండి తింటున్నట్టు మీకు అదే మిక్చర్ కింద అనిపిస్తుంది అంటే ఇంకో కప్పు వేసుకోండి కొంచెం.
ఇదిగోండి కారపూస అయితే మంచిగా వచ్చేస్తుంది. అంటే చేసేసాను. చేతులు కొంచెం నొచ్చేసినాయి కానీ నొక్కేటప్పుడు పర్వాలేదు. కేజీ పిండికి ఎంత బాగా వచ్చేస్తుందో. కేజీయే కదా తీసుకొచ్చారు మీరు శనగపిండి అప్పుడు? కేజీయేలే. కేజీయేనా అనుకుంటున్నాను. లేదా అంతే కేజీయే. కేజీకి ఇయో 11 చుట్లు, ఇవి ఒక 10 చుట్లు వచ్చినాయండి. చూసారు కదా ఎంత ఈజీ. మనం బయటికెళ్ళి ఓ రూ. 50 పెట్టుకుని అవి కొనుక్కొని తెచ్చుకునే కన్నా కొంచెం టైం కేటాయించి ఓపికగా ఒక 5, 6 అంటే ఇన్ని చేసుకోవాలని ఏమీ లేదు. ఒక 4 జంతువులైనా మీరు పిల్లలకు పెట్టుకోవాలనుకుంటే ఇంట్లో ఈజీగా చేసి పెట్టుకోవచ్చు. మీకు నచ్చిందా ఈ వీడియో? యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.